ప్రేక్షకులకు నమస్తే. మండుతున్న ఎండలకు దుబ్బాక నియోజకవర్గ ప్రాంతంలో ప్రతి గ్రామంలో మండల కేంద్రంలో ఎక్కడ కూడా ఈ ఎండలకు ప్రజలు సతమతమవుతున్నారు. ఎండ 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 గడకాలం వల్ల ఈ తీవ్రమైన ఎండతోటి గ్రామంలో ప్రజలు ఎక్కడ రోడ్డు రవాణా మొత్తం ఖాళీగా కనిపిస్తుంది. గ్రామాలలో వీధులలో ఈ ఎండాకాలం పరిస్థితులపై ఎలాంటి అవగాహనలో జాగ్రత్త తీసుకోవాలో స్థానికంగా ఉన్న మన డాక్టర్ సమీర గారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి, నా పేరు డాక్టర్ సమీనా సుల్తానా, పిహెచ్సి మిర్దొడ్డి వైద్యారి గారిగా చెప్తున్నాను. మార్చి నుంచి ఎండల తీవ్రత స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్ సగం దాకా అయితే ఉంటుంది, వర్షాకాలం దాకా. అయితే మనం పాటించాల్సిన జాగ్రత్తలు, మనమంటే అందరూ వస్తారు, పిల్లలతో సహా వృద్ధుల దాకా. ఎంత వీలైతే ఎంత శాతం ఇంట్లో ఉంటే మంచిది. ఎండకి డైరెక్ట్ తగలకుండా లోపల ఉంటే మంచిది. కానీ మనకు లోపల ఉన్నా కూడా వడదెబ్బతోని మనకు పడే అవకాశాలు చాలా ఉంటాయి, గాడుపు వల్ల, గాలి వల్ల. అయితే దానికి మనం ఏం చేయాలంటే వాటర్ ఎక్కువ తీసుకుంటే మన బాడీలో డీహైడ్రేషన్, వాటర్ శాతం తక్కువ అవుతుంది ఈ 2-3 నెలలలో. దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే వాటర్ ఎక్కువ తీసుకోవడం, ప్లస్ కొబ్బరి బోండాలు, చెరుకు రసం, ఓఆర్ఎస్ అనేది చాలా ఈజీగా దొరుకుతుంది, చీప్. మన పిఎస్సిలో, మన ఆశాల దగ్గర, ఏఎన్ఎంల దగ్గర, అంగన్వాడీ సెంటర్లో కూడా పెట్టినాము ఓఆర్ఎస్. అది మనం తీసుకొని, ఒకవేళ ఓఆర్ఎస్ మనకు లేదు అన్నప్పుడు కొంచెం చిటికెడంత ఉప్పు, చక్కెర కలిపి ఒక గ్లాస్ నీళ్ళలో తాగితే తింపినట్టు, ఆయాసం అయినట్టు, దడదడ అనేది తక్కువ అవుతుంది. దీంతో పాటు బయటకు వెళ్ళకుండా పిల్లలను జాగ్రత్తగా ఉంచుకోండి. వృద్ధులకు, పిల్లలకు ఎక్కువ సివియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బాడీ శాతం వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. సెకండరీ బట్టలు, కాటన్ దుస్తులు వేసుకుంటే చాలా మంచిది. 90% డార్క్ కలర్స్ కన్నా లైట్ వైట్ లైట్ కలర్స్ కాటన్ వస్త్రాలు ధరిస్తే మంచిదండి. ఇంకా ఏమైనా ఇబ్బంది ఉంటే ఎప్పుడైనా దవాఖానకు రావచ్చు, ఇక్కడ మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.